సుందరాకాండ తాత్పర్యం 62వ సర్గ. వానరులలో వృషభము వంటి వాడు శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు తోటి వానరులను ఉద్దేశించి భరోసాగా ఇలా అన్నాడు: ఓ వానరులారా, మీరేమి సంకోచపడకుండా భయపడకుండా కావలసినంత మధువును గ్రోలండి. మిమ్మల్ని అడ్డగించే వారి విషయం నేను చూసుకుంటాను. హనుమంతుని పలుకులు విని వానరులలో శ్రేష్ఠుడైన అంగదుడు ప్రసన్న చిత్తుడు ఇలా స్పందించాడు: ఓ వానరులారా, మీరు మధువులని మీ ఇచ్చ మేరకు గ్రోలండి. రామకార్యం సాధించుకొచ్చిన హనుమంతుడు చెబితే చేయకూడని పనినైనా విధిగా చేయవలసిందే. ఇక స్వల్పమైన ఈ మధు విషయం గురించి విడిగా చెప్పాలా? అంగదుని ముఖత వెలువడ్డ పలుకులు విని వానరులలో వృషభముల వంటి వానరులు పట్టరాని సంతోషంతో బాగు బాగు అంటూ అతన్ని ప్రశంసించారు. అంగదుని సానుకూల స్పందనకు అభినందించిన ఆ వానరులందరూ కట్టలు తెంచుకొని ప్రవహించే నదీ ప్రవాహంలాగా మధువనంలోకి చొచ్చుకొని పోయారు. సీతాదేవి జాడ కనుగొన్నామనే ఆనందంతోనూ అంగదుని అనుమతి లభించడంతోనూ వానరులు ధీమాతో వనపాలకులను అలక్ష్యం చేస్తూ ఎడాపెడా మధువులను త్రాగారు. వనమంతా కలయి తిరిగి మధురమైన ఫలాలను భక్షించారు. అప్పుడు ఆ వానరులను అదుపు చేయడానికి వందల సంఖ్యలో వచ్చిన వనపాలకుల మీద పడి వాళ్ళను విచక్షణారహితంగా బాధసాగారు. ఆ వానరులలో కొందరు తూమోడు తేనె పట్టులను చేతులతో తీసుకుని తేనెను తాగసాగిరి. మరికొందరు తాగగా మిగిలిన తుట్టెలను నేలకేసి కొట్టి చిన్నాభిన్నం చేయసాగారు. తేనె వంటి పింగళ వర్ణంలో ఉన్న కొందరు వానరులు కడుపు పట్టినంత గ్రోలి తక్కిన మధువు నేలపై పారబోస్తూ వృధా చేయసాగారు. మధుపాన మత్తులైన కొందరు తేనె పట్టులను ఒకరిపై ఒకరు విసురుకోసాగారు. మత్తులో ఉన్న కొందరు వానరులు పడిపోకుండా చెట్ల కొమ్మలు పట్టుకొని చెట్ల మొదళ్ల వద్ద కూలబడ్డారు. మరి మత్తులో ఉన్న కొందరు చెట్ల ఆకులు పరుచుకొని వాటిపై పవళించారు. మధుపానంతో బాగా మత్తెక్కి ఉన్మత్తులైన కొందరు వానరులు ఒకరినొకరు సంతోషంగా తోసుకోసాగారు. కొందరు తూలుతూ నడుస్తున్నారు. కొందరు వానరులు ఆనందంతో సింహనాదాలు చేస్తున్నారు. మరికొందరు పక్షుల వలె కూతలు కూస్తున్నారు. ఇంకా కొందరు నేల మీద పడుకొని నిద్రలోకి జారుకుంటున్నారు. కొందరు ఏవో వికృత చేష్టలు చేసి నవ్వుతూ ఉండగా మరికొందరు మరేవో చిలిపి పనులు చేయసాగారు. కొందరు తమ చేష్టల గురించి చెప్పుకొంచుండగా ఇంకా కొందరు మత్తు దిగిపోగా మెల్లగా లేచి నిలబడసాగారు. వానరుల అఘాయిత్యాలకు భయపడిపోయిన దధిముఖుని అనుచరులైన వనరక్షకులు వనంలో నలుదిక్కులకు పలాయనం చిత్తగించారు. మోకాళ్లతో పొడిచి నేల మీద ఈడ్చి హింసిస్తూ అసభ్యకర అంగ విన్యాసాలు చూపుతున్న వానరుల ధాటికి పారిపోయిన వనపాలకులు దధిముఖుని వద్దకు వెళ్ళి ఫిర్యాదుపూర్వకంగా ఇలా చెప్పారు: హనుమంతుడి అనుమతితో ఆ వానరులు మధువనాన్ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేశారు. మమ్మల్ని మోకాళ్లతో పొడిచి ఈడ్చి తమ అపాన ద్వారాలు చూపుతూ పరిహసించారు. వానరులు మధువనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారన్న వార్త విన్న వనపాలకుడైన దధిముఖుడు అగ్రహోదగ్రుడయ్యాడు. తర్వాత గాయపడి వచ్చిన తన అనుచరులను ఓదార్చాడు. రండి, మనం వెళదాం. మధువుతోనూ బలగర్వంతోనూ మత్తులై ఉన్న వానరులను బల ప్రయోగంతో తరిమి కొడదాం. దధిముఖుని మాటలు విన్న ధైర్యవంతులైన వన రక్షకులు వెంటనే అతడితో కలిసి వేగంగా మధువనంలోకి మళ్ళీ వెళ్ళారు. మధ్యదారిలో దధిముఖుడు ఒక వృక్షాన్ని పెకలించి దాన్ని జడిపిస్తూ పరిగెత్తాడు. అతడి అనుచరగణం అతన్ని వెంట పరిగెత్తారు. కోపోద్రిక్తులై ఉన్న దధిముఖుని అనుచరులు తమ చేతుల్లో రాళ్ళు, చెట్లు, కొండలు పట్టుకొని వానర శ్రేష్ఠులున్న చోటును సమీపించారు. వీరులైన వనపాలకులు తమ నాయకుడైన దధిముఖుని ఆదేశాన్ని శిరసావహిస్తూ మద్ది చెట్లను, తాటి చెట్లను, శిలలను ఆయుధాలుగా చేతపట్టి పరుగు తీశారు. పరాక్రమవంతులైన మధువన రక్షకులు కలిసికట్టుగా చెట్ల మీద, చెట్ల కింద ఉన్న వానరులను చుట్టుముట్టి వారిని ఎదుర్కొన్నారు. అప్పుడు దధిముఖుడు కోపోద్రిక్తుడై రావడం చూసి హనుమదాది వానర శ్రేష్ఠులు వేగంగా అతడి వైపుకు దూసుకు వెళ్లారు. మహాబలిష్ఠుడు, బాహుపరాక్రమవంతుడు అయిన దధిముఖుడు వృక్షం చేతబట్టి ముందుకు వేగంగా రావడం చూసి అంగదుడు పట్టరాని ఆగ్రహంతో అతన్ని తన రెండు చేతులతో బలంగా కొట్టాడు. మత్తులో పరాకాష్ఠం చేరుకున్న అంగదుడు మనస్సులో పెద్దవాడిని కూడా గుర్తించకుండా దధిముఖుడిని నేల మీద పడదోసి కాళ్ళతో తన్నాడు. వానర శ్రేష్ఠుడు వీరుడు అయిన దధిముఖుని బాహువులు, తొడలు, భుజాలు విరిగి దేహం రక్తసిక్తంగా అతడు క్షణంలో మూర్ఛపోయాడు. సుగ్రీవుని మేనమామైన దధిముఖుడు వెంటనే మూర్ఛ నుండి తేరుకొని కోపంతో ఉగ్రుడై దండం చేతపట్టుకుని మధుపానంతో మత్తెక్కి ఉన్న వానరులను చెదరగొట్ట ప్రయత్నించాడు. వానర శ్రేష్ఠుడైన దధిముఖుడు మధుపాన మత్తులైన వానరమూక నుండి ఎలాగో తప్పించుకొని ఒక ఏకాంతమైన చోటుకు పారిపోయి అక్కడి నుండి వచ్చి
తన అనుచరులతో ఇలా చెప్పాడు, ఇక వీరి విషయం మనం పట్టించుకోవద్దు. రాముని వద్ద ఉన్న మన ప్రభువు వానరోత్తముడైన సుగ్రీవుని సన్నిధికి పోదాము. అంగదుడు చేసిన అపరాధం యావత్తు రాజుకు పూసగుచ్చినట్లు తెలుపుతాను. నా మాటలు వినగానే కోపోద్రిక్తుడే అతడు ఆ వానరులందరినీ కఠినంగా శిక్షిస్తాడు. ఈ మధువరం మహాత్ముడైన సుగ్రీవుడికి అమిత ఇష్టమైనది. దేవతలకు సైతం చొరరానిదైన ఈ వనం అతడికి తండ్రి తాతల నుండి సంక్రమించింది. ఆ వానరులకు ఆయువు మూడి మధువు మీద దురాశ కలిగింది. మిత్రులతో సైతం ఆ వానరులందరికీ సుగ్రీవుడు తప్పక మరణదండన విధిస్తాడు. రాజాజ్ఞను ఉల్లంఘించిన దురాత్ములైన ఆ వానరులు ఖచ్చితంగా వధార్హులే. సహించలేని మన కోపానికి తప్పక సార్థకత చేకూరుతుంది. మహాబలశాలి అయిన దధిముఖుడు తన అనుచరులతో ఇలా చెప్పి వారితో కలిసి రువ్వున ఆకాశంలోకి ఎగిరాడు. 2వ నిమిషంలో ఆ దధిముఖుడు సూర్య తనయుడు ధీమంతుడు అయిన సుగ్రీవుడు ఉన్న చోటుకు చేరుకున్నాడు. రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి చూసి ఆ దధిముఖుడు ఆకాశం నుండి సూటిగా ఒక సమతలమైన చోట అనుచరులతో దిగాడు. మధువన పాలకుడు పరాక్రమశాలి అయిన దధిముఖుడు అనుచరగణ తన చుట్టూ ఉండగా దీనవదనుడై శిరమున చేతులు జోడించి సుగ్రీవుని మంగళకరములైన పాదాలకు తన శిరస్సు తగిలేలా నమస్కరించాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 62వ సర్గ తాత్పర్యం సమాప్తం. Hi friends, welcome to Radha's All-in-One. Please like, share and subscribe my channel. Comment also please. Thank you for watching.